హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీని వరల్డ్. ఈరోజు వీడియోలో మనం చూడబోతున్నాము రెస్టారెంట్ స్టైల్ చెట్టినాడ్ చికెన్ కర్రీ. ఈ కర్రీ స్పైసీగా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇక ఆలస్యం చేయకుండా తయారీ విధానం ఏంటో చూసేద్దాం. ముందుగా మసాలా కోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 జాపత్రి, 1 అనాస పువ్వు, 1 టీ స్పూన్ మిరియాలు, 2 దాల్చిన చెక్క ముక్కలు, 4-5 లవంగాలు, 1 టీ స్పూన్ షాహి జీరా వేసి 3 యాలకులు తీసుకొని పైన స్కిన్ తీసేసి ఓన్లీ సీడ్స్ యాడ్ చేసుకోండి. అండ్ 4 ఎండుమిర్చి తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలండి, మరీ మాడిపోయేదాకా చేసుకోకూడదు. మంచి కలర్ వచ్చి సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇవైతే బాగా వేగిపోయాయి, కలర్ చేంజ్ అయ్యాయి. ఇప్పుడు ఇందులోనే 3 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ యూస్ చేస్తున్నాను. మీరు కావాలంటే పచ్చి కొబ్బరిని తురుముకొనైనా యాడ్ చేసుకోవచ్చు, లేదా ఎండు కొబ్బరి చిప్పలు తీసుకొని తురుముకొనైనా యాడ్ చేసుకోండి. ఈ కొబ్బరి పొడి యాడ్ చేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేయని అవసరం లేదండి. 30 సెకండ్స్ నుంచి 1 మినిట్ లోపు ఫ్రై చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వీటన్నింటినీ యాడ్ చేసుకోండి. ఇందులోనే మీ రుచికి సరిపడా కారం యాడ్ చేసుకోండి. ఎండుమిర్చి వేశారు కాబట్టి చూసి అడ్జస్ట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. దీన్ని ఇప్పుడు ఫైన్గా మిక్సీ వేసుకోండి. చూసారు కదా, ఇలా ఫైన్గా మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి ఇది పక్కన పెట్టుకోండి. 1/2 కేజీ స్కిన్లెస్ చికెన్ తీసుకొని ఉప్పు పసుపు వేసి నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మ్యారినేషన్ కోసం 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చెట్టినాడ్ మసాలా పౌడర్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ పెరుగు వేసి ఈ మసాలాలన్నీ బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా మ్యారినేట్ చేశారంటే మసాలాలన్నీ ముక్కలకి బాగా పడతాయండి. దీన్ని 1 గంట సేపు పక్కన పెట్టుకోండి. గంట తర్వాత మనం కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. దానికోసం 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని ఇలా ఫైన్గా మిక్సీ వేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని వేసి ఫ్రై చేసుకోవాలి. దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చివాసన అంతా పోయే వరకు ఫ్రై చేసుకోండి. చూసారు కదా, మనకైతే ఇది బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. ఇలా పీసెస్ అన్నీ యాడ్ చేసిన తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఈ ఆనియన్ పేస్ట్ ఆయిల్ అనేది ముక్కల్లో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని దీన్ని వాటర్ ఏమీ యాడ్ చేయకుండా మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి 5 మినిట్స్ కుక్ చేసుకోండి. 5 మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూసామంటే చికెన్ అనేది కొంచెం వాటర్ని రిలీజ్ చేసింది కదా. ఇప్పుడు దీన్ని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేనైతే 1 కప్పు వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను. 1 కప్పు వాటర్ యాడ్ చేసి మరొకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మనం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. చికెన్లో కరివేపాకు యాడ్ చేసుకున్నామంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇక్కడ నేను 2 రెమ్మల కరివేపాకు యాడ్ చేశాను. అండ్ రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. ఆల్రెడీ ఇందాక గ్రైండ్ చేసిన తర్వాత వేసాం కాబట్టి చూసి యాడ్ చేసుకోండి. దీన్ని ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మనం మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. ఈసారి చికెన్ కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇక్కడ నేను మూత పెట్టి 10 to 15 మినిట్స్ కుక్ చేసుకుంటున్నాను. మధ్యలో మీరు ఒకసారి మూత తీసి కలుపుకోండి. నేను 15 మినిట్స్ తర్వాత మూత తీసి చూసానంటే నాకు వాటర్ అన్నీ అబ్జర్వ్ చేసుకొని గ్రేవీ దగ్గర పడింది కదా. ఇప్పుడు చికెన్ కుక్ అయిందా లేదా అని చెక్ చేసుకుందాము. నేను ఇక్కడ ఫోర్క్తో చెక్ చేస్తున్నానండి. చూడండి, చాలా సాఫ్ట్గా కుక్ అయ్యింది. ఇలా కుక్ అయితేనే తునుగుతుందండి, లేదంటే రబ్బర్ లాగా సాగుతుంది. ఈ టైంలో గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసుకోండి.
ఇప్పుడు ఇందులోనే హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేసుకోవాలి. నేను ముందు చికెన్లో మ్యారినేట్ చేసేటప్పుడు హాఫ్ యూస్ చేశానండి. ఇది ఎక్కువ జ్యూస్ ఉన్న లెమన్ తీసుకున్నాను. ఇందులోనే కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసి ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. అంతేనండి, మనకి రెస్టారెంట్ స్టైల్లో చెట్టినాడ్ చికెన్ మసాలా అయితే రెడీ అయిపోయింది. ఇదనేది చాలా బాగుంటుంది కర్రీ. రోటీకి కానీ ఫ్లేవర్డ్ రైస్లోకి కానీ పూరీకి కానీ సర్వ్ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. పీసెస్ అయితే సేమ్ రెస్టారెంట్లో తింటే ఎలా ఉంటాయో అలాగే వస్తాయండి. తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.